గతంలో ఓ స్త్రీ రేపురా అని చాలా మంది వాళ్ళ ఇంటి గోడల మీద రాసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం కూడా అలాంటి స్లోగన్ ఒకటి సెక్రటరియట్ గోడల మీద రాసుకుంటే బాగుంటది అని సలహా ఇస్తున్నారు మాజీ మంత్రి పేరు నాని గారు. నమస్తే సార్, ఏదో స్లోగన్ గురించి చెప్తున్నారు, ఏంటి సార్ అది? సంపద సృష్టిస్తా ఉన్నారు కదా. అంత ఆత్రమైతే ఎలాగండి? ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా ఏంటి? ఏమైనా సంపద సృష్టించడానికి కొంచెం టైం పడుతుంది, ఏంటి చెయ్యాలి? అప్పులు సృష్టిస్తున్నారు కదా. మరి ఇంకేటి, ఏదో ఒకటి సృష్టిస్తున్నారు కదా. నా చిన్నప్పుడు ఎప్పుడైనా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది. ఏం రాసి ఉండేది సార్? ఇంటి నెంబరా? గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అవును, మా ఊళ్ళో కిరాణా కొట్లు కూడా సేమ్ అలాగే రాసి ఉండేది. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పి మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరేట్ మీద, సీఎం ఛాంబర్ బయట సంపద సృష్టి అని రాయాలా? ఎందుకు సార్? ఎప్పటికప్పుడు ఎవరికాడ వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తాడనమాట అని చూసి వెళ్ళిపోతా ఉంటామే. అంటే అప్పట్లో ఓ స్త్రీ రేపురా అని రాసినట్లే. ఎందుకు సార్ వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇస్తారు? నిజంగా రాసినా రాసేస్తారు. అసలే బాబు గారు అప్పులు దొరక్క చాలా టెన్షన్ లో ఉన్నారు. ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్లకి వెళ్తారు, మీ భార్య పిల్లలను చూసుకుంటాయి. మనది కాకపోతే గోవా దాకా దేకమన్నారంట. ప్రజల డబ్బే కదా, వాళ్ళదేం పోయింది. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. హైదరాబాద్ ఎందుకు సార్? అదేదో అక్కడే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకు రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాద్. అంటే ఎల్లో మీడియాను కూడా నమ్మడం లేదా? శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సొమ్మేమో జనాంది. జనం సొమ్ముతో జల్సా. ఆహా, తంబనేయులకి బాగుంటదండి. హెలికాప్టర్ లో సెక్రటరియట్ నుంచి ఇంటికి, ఇంటికి నుంచి సెక్రటరియట్ కి హెలికాప్టర్. అలా వాడేస్తున్నారేంటండి బాబు? ఆ హెలికాప్టర్లా లేక షేర్ ఆటోలా? సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్ కి. అసలు ఆ విమానాలు నడిపే పైలట్లు కూడా అలా తిరుగుతున్నారో లేదో? చాలదని చెప్పని ముగ్గురికి 3 హెలికాప్టర్లు కొంటారంట. ఎవరెవరికి? పవన్ కళ్యాణ్ కు హెలికాప్టర్, లోకేష్ కు హెలికాప్టర్, ఈయనకు హెలికాప్టర్. 3 ఏడ్సా? అవసరం అయితే ఇంకో 3 కొంటారు, పడి ఉంటాయి. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు. మరి హెలికాప్టర్లు ఎలా కొంటున్నారు? అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు. అయ్యగారి సంపాదన అంతా అమ్మగోరు బ్యూటీ పార్లర్కే సరిపోతున్నట్లుంది.